మళ్ళీ కాల్ వస్తూనే ఉంది. హలో హలో నేను హన్మకొండ నుండి రఘువీర్ని మాట్లాడుతున్నా. రఘువీర్, చెప్పండి రఘువీర్. సో మీరు ఇన్నిసార్లు దాదాపు 53 మిస్డ్ కాల్స్ ఉన్నాయి మీ నెంబర్ నుండి. హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తారు మీరు? నేను స్టూడెంట్ కానీ నేను ముందు ఒక ప్రాబ్లం చెప్దామని. చెప్పండి. ఈ ఫ్రీ కరెంట్ అందరికి ఇస్తలేరు అక్క. ఏమి ఇస్తలేరు నాన్న? ఫ్రీ కరెంట్ అందరికి ఇస్తలేరు. ఓకే, ఫ్రీ కరెంట్ ఉందా? 200 యూనిట్లు కదా, ఓన్లీ 200 యూనిట్స్. ఆ 200 యూనిట్స్ కూడా రావట్లేదా మీకు? పెట్టుకున్న అందరికి ఇస్తలేరు, సెలెక్టెడ్ పీపుల్ వాళ్ళకే ఇస్తుండక్క. మరి సిస్టమ్ అంతా ఆన్లైన్ చేసాము, సో అందరికి ఇస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. మీరు ఎక్కడ? హన్మకొండ నుంచి. హన్మకొండ నియోజకవర్గమా? హన్మకొండ. మీ ఎమ్మెల్యే ఎవరండి? రాజేందర్ రెడ్డి. ఓకే నాన్న, చాలా థ్యాంక్స్ కాల్ చేసినందుకు. రఘువీర్, చాలా ధైర్యంగా కాల్ చేసావు. సో మీకు కరెంట్ రావట్లేదు, ఐ మీన్ ఉచిత కరెంట్ ఏదైతే 200. అక్క చెప్పండి. మాకు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి నేను కొంతమంది పూర్ వాళ్ళని అడిగితే నాకు తెలిసింది అక్క. వెరీ గుడ్ నాన్న. సో నీ గురించి నువ్వు కాల్ చేయలేదు, కొంతమంది ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో సో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఉచిత కరెంట్ రాక, అంతేనా? సెల్యూట్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. రియల్ హీరో అనిపించుకున్నావు. నీ గురించి కాకుండా సో పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉన్నావు. నువ్వు ఏం చదువుతున్నావు రఘువీర్? ఇప్పుడు లా ఫైనల్ ఇయర్. సో కాబోయే అడ్వకేట్వి నువ్వు ఇంకా. దట్స్ గ్రేట్, దట్స్ ద స్పిరిట్. సో ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా రఘువీర్. సో తప్పకుండా ఏమైనా వివరాలు ఉంటే దయచేసి మా వాట్సాప్ నెంబర్, ఈ వాట్సాప్ నెంబర్ ఉంది కదా నాన్న, సో ఈ నెంబర్కి పంపించండి. మరి మీరేం చెప్తున్నారంటే సెలెక్టెడ్ అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఉచిత కరెంట్ అనేది వస్తుందంటావు. ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి రావట్లేదు మీ ఊర్లో. ఓకే ఓకే నాన్న, చెప్పండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో రఘువీర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. యా, బాయ్. ఒకసారి ఏమైనా వివరాలు ఉంటే నాకు అప్లికేషన్స్ లాంటివి ఏమైనా ఉంటే వాట్సాప్లో పెట్టండి రఘువీర్. రైట్ అండి, బాయ్. సో చాలా గ్రేట్ కదా. సో లా ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సో ఈయన గురించి కాకుండా సో హనుమకొండలో ఎక్కడైతే వాళ్ళ దరిదాపులో ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది 200 యూనిట్ కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి. సో ఈ 200 యూనిట్ ఎవరైతే అసలు సిసైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో సో వాళ్ళకి కాకుండా వాళ్ళకి ఎవరైతే ఈ ఎమ్మెల్యేలకు ఇంకొంతమందికి అనుకూలంగా ఉన్నారో సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే ఈ ఉచిత కరెంట్ అనేది వస్తుంది. సో మిగతా ఎవ్వరికి కూడా రావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. బట్ దట్స్ ద స్పిరిట్. రియల్ హీరో అనిపించుకున్నాడు. సో ప్రతి ఒక్కరికి కూడా సమాజం పట్ల ఇటువంటి అమితమైన ప్రేమ, అట్లీస్ట్ మన కోసం కాకుండా పక్క వాళ్ళ కోసం. ఎందుకంటే మనకెందుకులే అంటే తర్వాత మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు కూడా మన దగ్గరికి రారు. రీసెంట్గా ఈరోజు పొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక సంఘటన ఏదైతే ఉందో అది గుర్తొస్తూ ఉంది. సో అక్కడ ఏవో పాత కక్షలతోని ఈరోజు నిన్న నైట్ అనుకుంటా నడి రోడ్డు మీద బొబ్బిలి దగ్గర ఎక్కడో నడి రోడ్డు మీద ఒక అబ్బాయిది 2 చేతులు నరికేసి